ఎల్ నినో నేపథ్యంలో రైతులు ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మిషన్ మోడ్లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వార్డు సభ్యుడి నుండి ఎంపీ వరకు, పంచాయతీ కార్యదర్శి నుండి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవాలని సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్లో ఎల్ నినో ప్రభావ తీవ్రతని తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావం దృష్ట్యా జిల్లాలో ప్రాజెక్టుల నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆరుతడి పంటల ప్రోత్సాహం, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళిక తీసుకుంటున్న చర్యలని సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్ సింగ్, సంజయ్ కుమార్, గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్, మేయర్లు, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మహేష్ దత్ ఎక్కా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలపై కూడా ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సమీక్షా సమావేశం అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవచ్చని, అందువల్ల ముందస్తు చర్యలే ప్రజలని రక్షిస్తాయని చెప్పారు. ఈ విషయంలో రైతులకి విస్తృతంగా అవగాహన కల్పించాలని, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులని మళ్లించాలని అధికారుల్ని ఆదేశించారు. మీకు తెలుసు, గత అనేక రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణుల యొక్క సూచనల మేరకి గత ఏప్రిల్ మాసం నుంచే రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలుగా ప్రతి రైతు వేదిక నుంచి కానీ, ప్రతి రైతు నేస్తం వారం వారం జరిగేటటువంటి కార్యక్రమాల్లో కానీ, అదేవిధంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగం యావత్తు గత 2-3 మాసాలుగా ఈ యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గతంలో ఎవరు కని విని ఎరుగని రీతిలో ఈ యొక్క విపత్తు జరగబోతూ ఉంది. కాబట్టి వాతావరణ నిపుణుల యొక్క సూచనల్ని మనం గమనంలోకి తీసుకొని మనకున్నటువంటి వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో దీని యొక్క ప్రభావం పడబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాటల్ని పదే పదే రాష్ట్ర రైతాంగానికి తోడ్పాటు రాష్ట్ర ప్రజలకు కూడా, ఎందుకంటే మంచినీటికి కూడా సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాగునీటికి ఏ రిజర్వాయర్ నుంచి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. భూగర్భ జలాలు అథపాతాళంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికే 10 నుంచి 12 మీటర్లు డిప్లీట్ అవడం జరిగింది. వేసినటువంటి పంటలు ఈ వచ్చేటటువంటి చిన్న జల్లులకి ఇది బతికే పరిస్థితి లేదు. భూమి ఎప్పుడు కూడా సరైనటువంటి పదునుకు రాలేదు. అయినా సరే రైతులు ఆశ కొద్దీ పడుతున్నటువంటి చిరుజల్లులకి కొంత పత్తి, బోరుబావులు ఉన్న దగ్గర కొంత వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఎల్ నినో సవాల్ను ఎదుర్కొందామన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తొలిసారిగా ముందస్తు ప్రణాళికతో సమగ్ర కార్యాచరణ చేపట్టింది అన్నారు. జిల్లాల కలెక్టర్లు స్పష్టమైన యాక్షన్ ప్లాన్తో క్షేత్రస్థాయిలో పనిచేసి రైతులకి విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. రైతులని ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది అన్నారు. ఇందుకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సైతం రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని కోరారు. రాబోయే రోజుల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకి ధైర్యం కల్పించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని మంత్రి సూచించారు.
జిల్లా ప్రజలందరికీ సంబంధించి ఎల్నీలోకి సంబంధించిన అంశం విషయంలో నాతో పాటు మా ప్రభాకర్ గారు, లక్ష్మణ్ గారు, గౌరవ సహచర శాసనసభ్యులు అందరం కూడా కూర్చొని అన్ని పార్టీలకు సంబంధించిన శాసనసభ్యుల వారి ఆలోచనలు, వారి అభిప్రాయాలను తీసుకొని ఏ విధంగా దీన్ని ఎదుర్కొందాం, ఏ విధంగా రేపు ప్రజల్ని రక్షించుకుందామనే ఉద్దేశంతో ఈరోజు వారు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వారి సూచనలు తీసుకున్నాం, సమాలోచనలు చేసినాం. మరి ఒక సీనియర్ అధికారి ఈ జిల్లాలో పనిచేసిన సీనియర్ అధికారిని ఒక ప్రత్యేక అధికారిగా నియామకం చేయటం జరిగింది. సో నేను జిల్లా సంబంధించిన విలేకరుల మిత్రులు కూడా చాలామంది సీనియర్లు ఉన్నారు. అనేక సందర్భాల్లో విపత్తులు చూసినాం. విపత్తులకు సంబంధించిన అంశం విషయంలో వారి సూచనలు కూడా తీసుకుంటాం. ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ని ప్రతి జిల్లాలో పెడతాం. ఏ విధంగా ఏ చర్యలు తీసుకోవాలి, ప్రత్యామ్నాయ కార్యక్రమాలు తీసుకోవాలనే అంశం విషయంలో తప్పకుండా తీసుకోవాలి. రైతు సోదరులందరూ కూడా ఈరోజు, ఎందుకంటే కేవలం మేము చెప్తున్న అంశం కాదు, మొత్తం ప్రపంచంలోనే ఎల్నీనో ఎఫెక్ట్ ఉంది. ఎల్నినోను ఎదుర్కొనేందుకు ప్రజల సహకారం తప్పనిసరి అని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగం ఆరుతడి పంటలు వేసేందుకు ముందుకు రావాలని సూచించారు. భూగర్భ జలాల్ని పెంచి నీటిని కాపాడాలి అన్నారు. వర్షాలు పుష్కలంగా ఉన్నప్పుడు ప్రభుత్వమే సహకరించిందన్న ఆయన ఎల్నినో పరిస్థితులపై ఏప్రిల్ నుంచే రైతాంగానికి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సముద్రంలో ఏర్పడ్డటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఏర్పడినటువంటి ప్రకృతి ఈ పరిస్థితుల్లో ఈరోజు జరిపినటువంటి సమీక్ష ఈ తాత్కాలికంగా ఈ నెల రోజుల కొరకు ఈ యొక్క పంటలకు సంబంధించిన అంశం కాదు. ఎందుకంటే ఒక సీజన్ వర్షం పడకపోతే మళ్ళీ జూన్ దాకా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం త్రాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఒక ప్రణాళికను ఈరోజు సమావేశం లోపల అధికారులతోటి, మరి ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు, సహచర మంత్రులు అందరితోటి కలిసి నిర్ణయం చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయం తీసుకున్నా ప్రజల సహకారం కావాలి. ప్రకృతి రీత్యా సముద్రాల్లో ఏర్పడ్డటువంటి వాతావరణ పరిస్థితి దృష్ట్యా మరి వర్షాభావం ఉన్నప్పుడు తప్పకుండా వస్తున్నటువంటి కొద్దో గొప్ప నీటిని భూగర్భ జలాలుగా మార్చుకునేటువంటి ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతాంగం కూడా ఆరుతడి పంటలకు సంబంధించినటువంటి దాని లోపల కొంత మీ సామాజిక బాధ్యతగా వర్షం పుష్కలంగా నీళ్ళున్నప్పుడు మేమే పుష్కలంగా నీళ్ళు ఇవ్వడానికి కానీ, అదేవిధంగా పంటల కొనుగోలుకు ప్రభుత్వం తరఫున మేము అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం.